శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తిశ్రీ విశ్వావసు నామా సంవత్సరం జూలై 8 కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు స్థిరంగా మరియు సంతృప్తికరంగా ఉంటాయి. మీరు చేసే ఖర్చులు మరియు లావాదేవీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వృత్తి నైపుణ్యం మరియు కష్టపడి పనిచేసే తత్వం మీకు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడులు లేదా గతంలో చేసిన ఆర్థిక ప్రణాళికలు ఇప్పుడు సత్ఫలితాలను ఇమ్మడం ప్రారంభిస్తాయి. అయితే ఆకస్మిక ప్రలోభాలకు లొంగిపోయి అనవసరమైన ఖర్చులు చేయవద్దు. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికను అనుసరించడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. వ్యవస్థపై నమ్మకం ఉంచి మీ ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. సమయ నిర్వహణలో మీరు చేసే ప్రయత్నాలు ఆర్థికంగా కూడా మీకు కలిసి వస్తాయి. ఎందుకంటే సరైన సమయంలో సరైన ఆర్థిక నిర్ణయం తీసుకోవడం ద్వారా నష్టాలను నివారించి లాభాలను ఆర్జించగలుగుతారు. ఇతరులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు స్పష్టత మరియు పారదర్శకత పాటించడం మంచిది. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి అపార్థాలకు తావుండదు. మొత్తం మీద ఈరోజు ఆచితూచి అడుగులు వేయడం ద్వారా ఆర్థికంగా ఒక మంచి రోజుగా మార్చుకోవచ్చు. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈరోజు మీ ఆరోగ్య విషయంలో మీరు చాలా అప్రమత్తంగా మరియు చురుకుగా ఉండటం అవసరం. ఆరోగ్యం పట్ల ఏమాత్రం అజాగ్రత్త వహించవద్దు. శారీరకంగా మరియు మానసికంగా మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచుకోవాలి. సానుకూల దృక్పథంతో పనులను ప్రారంభించడం మీ మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిణతితో వ్యవహరించి మీ జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడానికి వెనుకాడకండి. క్రమం తప్పని వ్యాయామం లేదా యోగా వంటి శారీరక శ్రమలను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మీలో శక్తిస్థాయిలను పెంచడమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఆహార విషయాలలో నియమాలను పాటించడం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు త్రాగడం వంటి చిన్న చిన్న అలవాట్లు మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీపై మీకు విశ్వాసం మరియు నమ్మకం ఉంచడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం కూడా మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. ఈరోజు కుంభరాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వృత్తి జీవితంలో ఈరోజు మీకు ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీ వృత్తి నైపుణ్యం మరియు కఠోర శ్రమ మీకు గొప్ప బలాన్నిస్తాయి. మీరు మీ పనిలో అద్భుతమైన ప్రతిభను కనిబరుస్తారు. దీనివల్ల పై అధికారుల నుండి ప్రశంసలు మరియు సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు లేదా పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంతో మీరు పనిచేసే చోట మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ పనుల పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. వ్యవస్థపై నమ్మకం ఉంచి సంస్థ యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేయడం చాలా ముఖ్యం. ఇది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. సమయపాలన పాటించడం, కేటాయించిన పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల మీపై ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం, వారి సహకారాన్ని స్వీకరించడం ద్వారా సంక్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అనవసరమైన వాదోపవాదాలకు, కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పరిణతితో వ్యవహరించి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. ఈరోజు కుంభరాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వృత్తి నైపుణ్యం మరియు మార్కెట్పై మీకున్న అవగాహన మీ వ్యాపారానికి బలాన్ని చేకూరుస్తాయి. కష్టపడి పనిచేయడం ద్వారా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు మరియు మీ వ్యాపారంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. లాభాలు స్థిరంగా ఉంటాయి. కానీ లావాదేవీల విషయంలో
మరియు ఖర్చుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవస్థపై నమ్మకంతో చట్టపరమైన నియమాలను పాటిస్తూ ముందుకు సాగడం మంచిది. ఇది భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. సానుకూల దృక్పథంతో కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడం లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం గురించి ఆలోచించవచ్చు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా పూర్తిస్థాయిలో పరిశోధన చేయడం ముఖ్యం. ప్రలోభాలకు లొంగిపోయి అనవసరమైన మార్గాల్లో లాభాలను ఆర్జించాలి అని ప్రయత్నించవద్దు. ఇది మీ వ్యాపార ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు. సమయ నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వండి. భాగస్వాములతో లేదా కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీ పరిణతిని ప్రదర్శించండి. వారి నుండి వచ్చే సహకారం మీ వ్యాపారాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం, మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి విద్యార్థులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ కఠోర శ్రమ మరియు పట్టుదల మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. చదువులో మీరు అద్భుతమైన ప్రతిభను కనిపరుస్తారు. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీలో ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మీ లక్ష్యాలను సాధించడానికి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీపై మరియు మీ సామర్థ్యాలపై విశ్వాసం ఉంచండి. క్రమశిక్షణతో ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతారు. సమయపాలన అనేది విద్యార్థులకు చాలా ముఖ్యం. సమయాన్ని వృధా చేయకుండా పఠనానికి, పునశ్చరణకు మరియు విశ్రాంతికి సరైన సమయాన్ని కేటాయించుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. ప్రలోభాలకు, అనవసరమైన స్నేహాలకు మరియు ఇతర పరధ్యానాలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఉపాధ్యాయులు మరియు పెద్దల సలహాలను స్వీకరించండి. వారి మార్గదర్శకత్వం మీ విద్యా ప్రయాణంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా మీ చదువుపై మాత్రమే దృష్టి పెట్టండి. పరిణతితో వ్యవహరించడం మరియు మీ బాధ్యతలను గుర్తించి మెలగడం ద్వారా విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. ఈరోజు కుంభరాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీరు కొన్ని విషయాలలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అన్నింటికన్నా ముఖ్యంగా మీరు ఏ పని చేసినా అప్రమత్తత మరియు చురుకుదనంతో ముందుకు సాగాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు మరియు ఖర్చుల విషయంలో చాలా శ్రద్ధ వహించండి. ఆకస్మిక ప్రలోభాలకు లేదా సులభంగా డబ్బు సంపాదించే మార్గాలకు ఆకర్షితులవ్వకండి. ఇది మిమ్మల్ని ఇబ్బందుల్లోనికి నెట్టవచ్చు. అలాగే మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. చిన్న ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చెయ్యవద్దు. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకోండి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం వల్ల మీ సమయం వృధా అవ్వడమే కాకుండా అనవసరమైన తలనొప్పులు కొని తెచ్చుకున్నట్లవుతుంది. ప్రతి విషయాన్ని పరిణతితో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. వ్యవస్థపై మరియు నియమాలపై నమ్మకం ఉంచి వాటికి అనుగుణంగా నడుచుకోవడం శ్రేయస్కరం. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఈ రోజును ప్రశాంతంగా మరియు విజయవంతంగా గడపగలుగుతారు. ఈరోజు కుంభరాశివారి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మీ వృత్తిపరమైన జీవితంలో మీరు చాలా బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి కేటాయించే సమయం తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు మీ బాధ్యతలను పరిణతితో నిర్వహించడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపికగా మరియు ప్రశాంతంగా ఉండండి. పని ఒత్తిడిని ఇంటిపై చూపించకుండా జాగ్రత్తపడండి. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం లేదా కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా తలదూర్చడం వంటివి చేయవద్దు. ఇది సంబంధాలలో అపార్థాలకు దారితీయవచ్చు. మీ కుటుంబ సభ్యులపై విశ్వాసం మరియు నమ్మకం ఉంచండి. వారికి మీ మద్దతును తెలియజేయండి. సమయ నిర్వహణలో మీరు చేసే ప్రయత్నాలు ఇక్కడ కూడా ఫలిస్తాయి. కొద్ది సమయమైనా నాణ్యమైన సమయాన్ని కుటుంబంతో గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. సానుకూల దృక్పథంతో ఉండడం మరియు చిన్న చిన్న ఆనందాలను పంచుకోవడం ద్వారా కుటుంబంలో సామరస్యపూర్ణ వాతావరణాన్ని నెలకొల్పవచ్చు. మీ సహోద్యోగుల నుండి సహకారం లభించినట్లే కుటుంబ సభ్యుల సహకారాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు కుంభరాశివారికి జీవితస్వామితో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈరోజు మీ జీవితస్వామితో మీ సంబంధం చాలా వరకు మీ పరిణతి మరియు ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.
మీ వృత్తిపరమైన జీవితంలో మీరు సాధిస్తున్న విజయాలు మీ భాగస్వామికి ఆనందాన్ని కలిగిస్తాయి, కానీ అదే సమయంలో మీరు వారికి తగినంత సమయం కేటాయించడం లేదు అనే భావన కూడా కలగవచ్చు. కాబట్టి పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. మీ ఆలోచనలను, భావాలను పంచుకోండి. వారి నుండి వచ్చే సలహాలను, సహకారాన్ని స్వీకరించండి. సంబంధంలో విశ్వాసం మరియు నమ్మకం అనేవి పునాదిరాళ్లు వంటివి. వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదోపవాదాలకు దిగకుండా ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిణతితో కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు మరొకరు గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం. సానుకూల దృక్పథంతో మీ బంధాన్ని చూసినప్పుడు చిన్న చిన్న లోపాలు కూడా పెద్దవిగా కనిపించవు. మీ భాగస్వామికి మద్దతుగా నిలవడం ద్వారా మీ బంధం మరింత దృఢం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.